రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఆర్ అనాలిసిస్ 24/7. మోడీ ప్రభుత్వం రైతాంగానికి పీఎం కిసాన్ 2000 రూపాయల విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. నేరుగా రైతన్నల ఖాతాల్లోకి ఈ 2000 రూపాయల పీఎం కిసాన్ డబ్బులను జమ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎన్నికల వేళ ఘన విజయం సాధించిన మోడీ సర్కార్ మొదటి ప్రాధాన్యతగా రైతన్నలకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 16 విడతల పీఎం కిసాన్ 2000 రూపాయల డబ్బులను రైతన్నలకు పంట పెట్టుబడులుగా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు 17వ విడత డబ్బులను రైతన్నల ఖాతాలో వేయడానికైతే సర్వం సిద్ధం చేసింది. ఈ డబ్బులు కూడా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే పడతాయని కూడా చెప్పడం జరిగింది. ఈ 17వ విడత పీఎం కిసాన్కు దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు అవసరం అవుతావని నివేదికల ద్వారా వెల్లడించడం అయితే జరిగింది. ఈ వానాకాల పంట సాగులకు రైతన్నలు సిద్ధమవుతున్న వేళ పెట్టుబడుల కోసం ఉపయోగించుకునేలా ఎంతో ప్రత్యామ్నాయంగా రైతులకు పెట్టుబడులకు అందేలా ఈ పీఎం కిసాన్ 2000 రూపాయల డబ్బులను రైతన్న ఖాతాల్లో అయితే వేయనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు 6,000 రూపాయలను 3 విడతల్లో ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున ఇప్పటికైతే అందిస్తుంది. అయితే ఈ 6,000 రూపాయల పీఎం కిసాన్ సాయాన్ని 12,000 రూపాయలకు పెంచే యోచనలో మోడీ సర్కార్ ఉందని వార్తలైతే వస్తున్నాయి. పెరిగిన ఎరువుల మరియు రసాయనిక మందుల ధరల దృష్ట్యా రైతన్నలకు ఈ పెట్టుబడి సాయాన్ని కూడా పెంచాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దీనిపైన అధికారిక ప్రకటన కోసమైతే వేచి చూడాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు అందించే పథకాల గురించి మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలిసిస్ 24/7.